పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. రేపు మీ చేతిలోని మొబైల్ ఫోన్ ఒక్కసారిగా గట్టిగా సైరన్ చేస్తూ మోగనుంది. ఎవరో ఫోన్ చేశారని అనుకునే లోపే స్క్రీన్ మీద ఒక మెసేజ్ ప్రత్యక్షమవుతుంది. అయితే ఇది చూసి అస్సలు భయపడిపోకండి. మీ ఫోన్ హ్యాక్ కాలేదు, అలాగే మీకు ఎలాంటి ఆపద కూడా రాలేదు. దేశవ్యాప్తంగా మొబైల్ వినియోగదారులందరికీ కేంద్ర ప్రభుత్వం పంపిస్తున్న అత్యవసర హెచ్చరిక పరీక్ష ఇది. విపత్తుల సమయంలో ప్రజలను అప్రమత్తం చేసేందుకు నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ ఈ వినూత్న ప్రయోగాన్ని నిర్వహిస్తుంది. మే 2వ తేదీన దేశంలోని కోట్లాది మంది మొబైల్ ఫోన్లకు ఈ అలారం వినబడిపోతుంది. కేంద్ర టెలికమ్యూనికేషన్ల విభాగం ఈ సెల్ బ్రాడ్కాస్టింగ్ అలర్ట్ సిస్టమ్ ను టెస్ట్ చేస్తుంది. అసలు ఈ ప్రయోగం ఎందుకు చేస్తున్నారంటే భవిష్యత్తులో భూకంపాలు, వరదలు లేదా సునామీ వంటి ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు క్షణాల్లో ప్రజలందరినీ అలర్ట్ చేయడం దీని ప్రధాన ఉద్దేశం. సాధారణంగా మనకు వచ్చే ఎస్ఎంఎస్ల కంటే ఇది భిన్నంగా ఉంటుంది. నెట్వర్క్ జామ్ అయినా లేదా సిగ్నల్ బలహీనంగా ఉన్నా కూడా ఈ హెచ్చరికలు ప్రతి ఫోన్ కు చేరిపోతాయి. ఈ పరీక్షలో భాగంగా ఫోన్ సైలెంట్ మోడ్ లో ఉన్నా కూడా గట్టిగా శబ్దం వస్తుంది. స్క్రీన్ మీద ఫ్లాష్ మెసేజ్ కనిపిస్తుంది. మీరు ఆ మెసేజ్ ను చదివి ఓకే బటన్ నొక్కే వరకు ఆ సౌండ్ వస్తూనే ఉంటుంది. ఇది కేవలం సిస్టమ్ పనితీరును తనిఖీ చేయడానికి మాత్రమే చేస్తున్నారని, ఎవరు భయపడాల్సిన అవసరం లేదని అధికారులు స్పష్టం చేస్తున్నారు. గతంలో కూడా ఇలాంటి పరీక్షలను ప్రాంతాల వారీగా నిర్వహించారు. అయితే ఇప్పుడు మరింత పకడ్బందీగా సాంకేతికతను పరీక్షించేందుకు సిద్ధమయ్యారు. రేపు మధ్యాహ్నం సమయంలో వివిధ నెట్వర్క్ ప్రొవైడర్ల ద్వారా ఈ మెసేజ్లు పంపబడతాయి. ఒకేసారి కాకుండా వేరువేరు సమయాల్లో వినియోగదారులకు ఈ అలర్ట్స్ అందే అవకాశం ఉంది. ఇలాంటి వ్యవస్థ ఉండడం వల్ల ప్రాణ నష్టాన్ని భారీగా తగ్గించవచ్చని ప్రభుత్వం భావిస్తోంది. రేడియో, టీవీల కంటే వేగంగా సమాచారాన్ని చేరవేయడానికి మొబైల్ ఫోన్లనే సరైన మార్గమని గుర్తించి ఈ నిర్ణయం తీసుకుంది. కాబట్టి రేపు మీ ఫోన్ వింతగా ప్రవర్తిస్తే అది మీ రక్షణ కోసమే అని గుర్తుంచుకోండి. ఇంగ్లీష్ మరియు స్థానిక భాషల్లో ఈ మెసేజ్లు వస్తాయి. ఈ సాంకేతికత ద్వారా ప్రభుత్వ యంత్రాంగం అత్యవసర పరిస్థితుల్లో ప్రజలకు దిశానిర్దేశం చేయడానికి వీలవుతోంది.